అందరి క్షణార్థులులా ఎట్లున్నారు? అంత నింబలమేనా? నేనైతే నింబలంగా ఉన్నా. గొంగడి సీన నా ఖతర్నాక్ ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. మరి గీయాలడు ముచ్చట ఏందంటారా? ఓయమ్మో, పొరగాళ్ళకైతే గంజాయి అంటే మీకు తెలియని ముచ్చట ఏం లేదు. ఈ ఆడ పోయినా కానీ పిల్లలు గంజాయికి అలవాటయ్యి మరి సిగరెట్లలో నింపుకొని బుస్స బుస్స కొడుతున్నారు. మరి ఈ గంజాయి అమ్మేటోళ్ళు ఎవరున్నారు అంటే పని పాట లేక అవారాగా తిరుగుతున్న అవారాగాళ్ళే అమ్ముతుండే ఇంతకు ముందుకు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇదే మన హైదరాబాద్ పట్టణంలో ఒక స్కూల్లోనే అన్న 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టిందంట. 5 ఫ్లోర్ల బిల్డింగ్ మీద ఏకంగా ఒక 3 రూమ్లు అయితే మొత్తం గంజాయి తయారు చేయనికనే రూమ్లు అన్ని పెట్టిండంట. అగో పాఠశాలలో మళ్ళీ గంజాయి ఎవడు అమ్ముతాడు అంటే ఇక పొరపాటే. ఇక పాఠశాలకి ఎవరు రారు, ఎందుకు వస్తారు? 5వ ఫ్లోర్కి అనుకున్నాడో ఏమో. ఏదేమైనా కానీ పుకట్లో మస్తు పైకం సంపాదించాలని ఆశ పెట్టుకున్నట్టుండు. కానీ ఎవరి కళ్ళలో పడ్డదో ఏమో పొరి. ఎస్ఓటి పోలీస్ సార్ల కళ్ళలో పడి చక్కగా పోయి దొరకబట్టి కొడుకుని. మరి గిసోటి మరి రంగారెడ్డి జిల్లాలే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్ అన్ని కూడా పోలీస్ సార్లు ఒక్కసారి పోయి నిఘా పెట్టి జర చెక్ చేయరి. ఎందుకంటే గియాల రేపు మరి చదువుల కొలువు చేస్తోళ్ళు గటనే బడి చెప్తే ఏముంది ఆమ్దాని తక్కువ ఉందని చెప్పేది గంజాయి బేరాలు అయితే చాలా మంది షురూ చేసిరంట. నేను చెప్తున్న ముచ్చట కాదు, ఇదిగా మన సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతుంది. మరి చూసిన వాళ్ళు అయితే తప్పకుండా షేర్ చేయరు, లైక్ చేయరు, కామెంట్ చేయరు. ఉంటామాలిగా.